అంటే నాకు అనిపించింది ఏంటంటే సినిమాని సరే స్టార్టింగ్లో షార్ట్ స్టోరీతో స్టార్ట్ చేసి వెళ్ళిసిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత కట్ షార్ట్స్ తోటి పచ్చబొట్టని కానీ ఇవన్నీ కూడా ఒక దాన్ని ఏమైనా అనాలంటే ఒక హ్యాపెన్ అంతే, అలా జరిగాయి, ఇది జరిగాయి తెలియదు లింక్స్. అవునండి, జరిగి వాడిని అక్కడ తీసుకొచ్చినట్టుగా చెప్పారు. అవును సార్. ఓ పక్కనేమో ఇది చెప్పారు, ఏమని వాడు ప్లాన్గా వాడిని ప్లాన్ చేశారు, ఒక రాయి ఏజెంట్గా ప్లాన్ చేసి తీసుకొచ్చారు. అవునండి. ఓ పక్క డెస్టినీ వాడిని డ్రైవ్ చేసింది అక్కడికి. అవునండి. ఈ రెండు ఈ రెండు చెప్పడంలో ఏంటి మీ ఉద్దేశం? అది ఇందాక ఎవరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు కదా సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించవచ్చు. అట్లా ఇట్లా ఇప్పుడు ఇతను ఇక్కడ దాకా వచ్చిన ఈ జర్నీ ఒకడికి అద్భుతం అయ్యి ఆయన కాపాడడానికి వచ్చినాడు అన్నట్టు అనిపిస్తే, ఒకడికి ఇదంతా ముందే రాసిపెట్టి ఉంది నా తలరాత అని ఒకడు. సో ఆ మల్టిపుల్ అది నాకు ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సీన్ ఎప్పుడు ఒక చిన్న అంబిగ్యూటీలో వదిలేస్తే జనాలు ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఆలోచిస్తారేమో అనేది చేస్తారు అని ఒక అది మరి కరెక్టో కాదో తెలియదు కానీ ఒక ఆలోచన అంతే. సో లాస్ట్లో ఇది అని కంక్లూడ్ చేయడం కన్నా ఓపెన్ ఎండెడ్ వదిలేస్తే బాగుంటుంది అన్నది ఐడియా సార్. నేను హీరో గారు ప్రొడ్యూసర్తో డిస్కషన్లో కూడా అదిగా ఈ రెండు పార్ట్లు చేయడం అనే దానివల్ల కొంత ఇబ్బంది అనేది వస్తుంది. మీ సినిమాని కాదు, చాలా సినిమాలు చూసుకుంటే అంటే లాస్ట్ వచ్చినప్పటికీ కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అంటే కాదు. కొన్ని పాత్రలకి ఇప్పుడు ఆ జర్నీలో ఏ పాత్ర ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, దాని స్పాన్ ఎప్పుడు వస్తుంది అనేది ఉంటుంది. అవును సార్. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు కలుస్తుంటాం, కలిసేదాకా ఆ పాత్రకి ఇంపార్టెన్స్ ఉండదు, కలిసిన తర్వాత దాని స్పాన్ కనిపిస్తుంది. సో సినిమాలో కూడా ఎక్కడో వస్తుంది. మనకేమనిపిస్తుంది ఫస్ట్ పార్ట్లో కొన్నిసార్లు ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఏంటి అంత చిన్నది ఉంది, పెద్ద క్యారెక్టర్ లేదు అనిపించేసి, మేబీ మీ దృష్టిలో సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ ఆ అమ్మాయికి లెంగ్తీ క్యారెక్టర్ ఉండొచ్చు. అంటే నేను కథ రాసుకున్నప్పుడు అండి హీరోయిన్ క్యారెక్టర్ అన్నట్టు ట్రీట్ చేయకూడదు అన్నది నా ఉద్దేశం. అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్, నాట్ ఈవెన్ పర్టికులర్ అబౌట్ హీరోయిన్ క్యారెక్టర్, టోటల్ ఈ రెండు పార్ట్ల వల్ల ఏమైనా ఇబ్బందులు అయితే ఉన్నట్టు కథ చెప్పడంలో ఒక ఫ్లోలో చెప్పడం కానీ లేదా ఆడియన్స్ ఫ్లోలో చూడడం కానీ ఈ రెండింటికి ఒక ఇబ్బంది అయితే వస్తుందంటారా అదంటారా మీరేమంటారు? అది సినిమాకి మారుతుందేమో సార్. అంటే బాగుంటే అంటే ఈ మధ్యన చాలా సినిమాలకి దేవరా కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది, అందరూ కూడా దాన్ని పూర్తిగా సాటిస్ఫై అవ్వలేకపోయారు. నాకైతే నచ్చింది సార్ ఫస్ట్ హాఫ్. ఇప్పుడు సేమ్ సెకండ్ హాఫ్ ఏంటి ఇదేంటి కొంచెం లాజిక్, ఎందుకు లాజిక్ అంటే సెకండ్ హాఫ్లో ఏదో మీరు ఏదో కొన్ని దాచి ఉంచుతారు. అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పింది కరెక్టే సార్. కాకపోతే ఇప్పుడు మనం ఒక సిరీస్ చూస్తున్నాం అనుకోండి సార్, ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అక్కడ కంప్లీట్గా 100% కంక్లూడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్గా వచ్చిన ఇంట్రీగ్ ఉంటుంది కదా. కాకపోతే అక్కడ ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఒక క్లిక్ అవే, ఇక్కడ ఒక 6 నెలల సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కొంచెం జడ్జ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అవునండి. సో అదేమో సార్, అది మీరు చెప్పింది కరెక్టేనేమో కొంతమందికి అనిపించవచ్చు అన్నదా. కానీ మీరు ఇది ఎప్పుడు డిసైడ్ చేశారు రెండు స్క్రిప్ట్లు అన్నది? ఫస్ట్ రాసుకున్నప్పుడు అనుకున్నాను సార్. రాసుకున్నప్పుడేనా? అవును సార్. అప్పుడు పర్ఫెక్ట్గా రాసుకున్న ఫస్ట్ పార్ట్ ఇదేనా? పర్ఫెక్ట్గా రాసుకున్న ఫస్ట్ పార్ట్ ఇదే సార్. ఎందుకంటే మీకు ఇందాక కథ అనుకున్నప్పుడు ఒక ఇమేజ్ అని చెప్పాను కదా, ఒక ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని ఒక ఇంటి ముందు కూర్చుంటాను. సెకండ్ పార్ట్ లాస్ట్ ఫ్రేమ్ అదే. సో ఈ స్టోరీ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎట్లా వెళ్తుంది అన్నది అనుకున్నప్పుడు, అంటే 2 పాటలు కథ రాద్దాం 3 పాటలు కథ రాద్దాం అని అయితే కూర్చోలేదు. కాకపోతే రాస్తున్నప్పుడు దీంట్లో సబ్ ప్లాట్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి సబ్ ప్లాట్కి జస్టిఫై చేసుకుంటూ, ప్రతి క్యారెక్టర్ని జస్టిఫై చేసుకుంటూ, ప్రతి క్యారెక్టర్ ఆర్క్ ఎండ్ చేయడానికి నాకు రాసిన మెటీరియల్ ఎక్కువ అనిపించింది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫస్ట్ పార్ట్ ఎండ్ చేసి సెకండ్ పార్ట్ నెక్స్ట్ క్రియేట్ చేస్తే బాగుంటుందేమో అన్నట్టు అనిపించింది. అదే ఇప్పుడు ఇందా మీరు చెప్పినట్టు వెబ్ సిరీస్ అనుకుంటే, అవును సార్, ముందే మీరు 8 పార్ట్లు అంటే బ్రెయిన్ మైండ్లో ఫిక్స్. సో దాని ప్రకారం డివిజన్ చేసుకుంటూ వెళ్తారు. అవునండి, దాని ప్రకారం చేస్తారు. బట్ ఇది మీరు ఎక్కువైందని 2వ పార్ట్ చేయడం వేరు, అప్పుడు తేడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు
ఎక్కువైందని రెండో పార్ట్ చేయడం అన్నది కూడా కాదేమో సార్. అంటే నేను షూట్ చేసిన పెద్దదైందని అన్నారు కదా. స్క్రిప్ట్ నేను రాసుకున్నప్పుడు అది అంటే అది వెరీ పర్సనల్ స్పేస్ కదా సార్. అంటే స్క్రిప్ట్ నేను రాసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, కొన్ని ఐడియాలు ఉంటాయి, కొన్ని ఐడియాలు గంటకు మించి చెప్పలేము, కొన్ని ఐడియాలు ఏమో 2-3 గంటలు స్టోరీ ఎంగేజ్ చేయగలం మా ఆడియన్స్ని అనిపించవచ్చు. సో ఇనీషియలీ కోర్ ఐడియా నుంచి స్టార్ట్ చేసినప్పుడు అది ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నది రిస్ట్రిక్షన్ పెట్టుకోకుండా రాద్దాం అనేది నా ఉద్దేశం. అంటే అట్లీస్ట్ నేను చేసే విధానం అయితే అదే ఉంటుంది. ఫస్ట్ దీనికి కింగ్డమ్ అనేది నా ఉద్దేశం ఏంటంటే, స్టార్టింగ్లో ఒక యుద్ధంతో మొదలయ్యి వాళ్ళ భూమిని కోల్పోయి ఒక లీడర్ కోసం వెతకడం, లేదంటే చివరిలో లీడర్ని వాళ్ళు దక్కించుకోవడం, ఏమైనా సరే కింగ్డమ్ అనేది మెటఫరికల్గా, అంటే నాకున్న ఉద్దేశం ఏంటంటే హోమ్ అని, అంటే మన సొంతం, మన హోమ్ ఉంటుంది కదా సార్, వేర్ వి బిలాంగ్ అన్నది మెటఫరికల్గా అని నా ఉద్దేశం అనమాట. ఫస్ట్ టైం అనుకున్నాను. అయితే ఆ కోర్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే సార్, 2 కాన్ఫ్లిక్టింగ్ ఎమోషన్స్, అంటే లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సమ్వన్ లైకింగ్ కదా, అంటే దానికి బిట్రేయల్ అనేది దానికి క్వైట్ కాంట్రాస్ట్. ఒక క్యారెక్టర్కి ఈ 2 సైమల్టేనియస్గా ఒకేసారి చూపించాల్సిన అవసరం వస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఫస్ట్ కోర్ ఐడియా. సే ఫర్ ఎగ్జాంపుల్, నాకు మీరంటే ఎంత ఇష్టమో చెప్పడానికి నేను మిమ్మల్ని మోసం చేయాలి, అదొక్కటే దారి నాకు. నేను మీరంటే ఎంత ఇష్టమో చెప్పడానికి మిమ్మల్ని చంపేయాలి, అదొక్కటే దారి నాకు. లేదంటే మీకు అబద్ధం చెప్పాలి, అదొక్కటే దారి నాకు అన్న 2 కాన్ఫ్లిక్టింగ్ ఎమోషన్స్ ఒకే క్యారెక్టర్లో ఉంటే ఎట్లా ఉంటుంది అన్నది ఫస్ట్ అనుకున్న ఐడియా సార్. దాని తర్వాత ఆ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, ఏ సబ్ ప్లాట్ అయితే బాగుంటుంది, ఏ ప్లాట్ అయితే బాగుంటుంది, ఏ టైం ఫ్రేమ్లో సెట్ చేయాలన్నది ఐడియా. ఈ కాన్ఫ్లిక్ట్ ఏమైతే ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ మీరు సినిమాలో 3 క్యారెక్టర్స్కి ఉంటుంది. ఇప్పుడు సూర్య అనే క్యారెక్టర్ ప్రొటాగనిస్ట్కి ఉంటుంది, ఆ అమ్మాయికి ఉంటుంది, ఆఖరికి యాంటాగనిస్ట్ విలన్కి కూడా అదే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆడికి వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టమో చూపించడానికి ఆడుకున్న ఒక దారి అన్నట్టు. సో ఈ ఐడియా నుంచి మొదలైంది. కొన్ని సీన్స్ పరంగా స్టోరీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవ్వడానికి కొత్త క్యారెక్టర్స్ ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో చెప్తే బాగుంటుందేమో అన్న ఆలోచనలు, ఈ ప్రాసెస్లో నేను అనుకున్న దానికన్నా పెద్దదైంది. అప్పుడు హీరో గారితో డిస్కస్ చేయడం కానీ, లేదంటే ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసినప్పుడు 2 భాగాల్లో చెప్తే బాగుంటుందేమో అని అనిపించింది. అండ్ కమర్షియల్లీ కూడా ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది కదా సార్. ఒక పార్ట్ సక్సెస్ అయితే ఆ సెకండ్ పార్ట్కి కొంచెం బ్రాండ్ వాల్యూ ఉంటుందన్న ఐడియా కూడా ఉంది. అంటే 100% క్రియేటివ్ చాయిసే కాదు,